గారికి హృదయపూర్వక నమస్కారం. జీరో ఓవర్లో చెప్దు, జీరో ఓవర్లో తీసుకుందు. ముందుగా మందుల సామేల్ గారు అన్న మాట్లాడండి. అన్న గౌరవ మాట్లాడండి. మినిస్టర్ గారికి వారి సమాధానానికి ధన్యవాదాలు. ఇంకా సమాధానం చెప్పలే వారు. ఇంకా చెప్తే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 1/12/2009 కిష్టయ్య అనే కానిస్టేబుల్ టవరెక్కి తెలంగాణ రావాలని తన సర్వీస్ రివాల్తో కాల్చుకొని చనిపోయిండు. కిష్టయ్యకి నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. అతను తెలంగాణ మూవ్మెంట్ ముమ్మరంగా నడుస్తున్న సందర్భం అది. కాసో శ్రీకాంతాచారి నవంబర్ 29 తారీఖు నాడు పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తలు అయితే అది బేస్ చేసుకొని తెలంగాణ రావాలని కిష్టయ్య నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్తో కాల్చుకున్నాడు. వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా దాదాపు మన రాష్ట్రంలో కానిస్టేబుల్ 80,000 మంది అని అంచనా ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చింది 35 ఏళ్ళైనా కూడా మాకు ప్రమోషన్ రావట్లేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కనుక మన ప్రభుత్వంలో వాళ్లకు వెసులుబాటు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి వారికి, ఎందుకంటే ఆ కానిస్టేబుల్ అనేవాళ్ళు రక్షణ విభాగంలో మనందరికీ వాళ్ళు కాపలా ఉంటారు. మంచైనా చెడైనా వాళ్ళే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎస్పీ గారు అక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే, డిఎస్పీ గారు ఆర్డర్ ఇస్తే, సిఐ గారు ఎస్ఐ గారు ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండేది కానిస్టేబుల్లే. కనుక ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ వాళ్ళకు రావాల్సిన టీఏ అలవెన్స్ కానీ ఇస్తే వాళ్ళు కూడా ఎండనక వాననక కష్టం చేస్తారు. కాబట్టి ఆ కింది స్థాయిలో కనుక ప్రభుత్వం కూడా మంచి హృదయంతో ఆలోచించి వాళ్లకు రావాల్సిన అలవెన్స్ కానీ ప్రమోషన్స్ కానీ తొందరగా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, నా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఆ తుంగతుర్తి ప్రజానికం 52,000 మెజార్టీ ఇచ్చి గెలిపించున్నాను. దానికి కారణం మా దగ్గర 2 ఏర్లు పోతాయి. ఒకటి మూసి, ఒకటి బిక్కేరు. ఆ బిక్కేరులో ఇసుక తీయడానికి నిన్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ సర్వే తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఏడీని వాళ్ళని పంపించినట. దయచేసి సంబంధిత మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కనుక ఇసుక తీసుడు, బిక్కేరులో ఇసుక తీసుడు బంద్ కావాలని, అక్కడ దాని మీద ఎవరు కలెక్టర్ కానీ ఎండి మైన్స్ కానీ అక్కడ దాని పర్మిషన్ ఇద్దని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మూసీ నది ఉంది. మూసీ నదిలో 50 ఏళ్ళుగా మన ఇసుక తీసినా కూడా ఏం కాదు, అది ఎంత తీసుకపోవచ్చు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ బిక్కెట్లో ఇసుక తీయడానికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి మనవి చేస్తూ, ఈ కానిస్టేబుల్ను పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంటు వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 1 minute. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అవునన్నా కాదన్నా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సేవలు మనం కాదనిలేము అధ్యక్ష. మనం అందరం రాత్రి ప్రశాంతంగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఉన్నారని ఒక నమ్మకం, భరోసా. దేశంలో మొదటి స్థానంలో పోలీస్ శాఖకు మంచి పేరు ఎక్కడ ఉందంటే తెలంగాణ పోలీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అధ్యక్ష. దాన్ని ఎవ్వరం కూడా కాదనిలేం.
చివరికి భార్యాభర్తలు కొట్లాడినా కూడా పోలీసే గుర్తుకొస్తూ ఉంటారు అధ్యక్ష. అన్ని డిపార్ట్మెంట్స్ అందరం ఇళ్ళని తాళాలు వేసుకొని పడుకుంటాం, కానీ ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే 24 గంటలు ఓపెన్ ఉంటుంది. అట్లా సేవలు అందిస్తూ ఉంటారు అధ్యక్ష. దాని విషయంలో ఆ డిపార్ట్మెంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, స్పందించాలి అధ్యక్ష. అది రిక్రూట్మెంట్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో అధ్యక్ష 2 జోన్లు మన దగ్గర, జోన్ 1, జోన్ 2, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అధ్యక్ష. ఎక్కడెక్కడ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐల ప్రమోషన్స్ అధ్యక్ష 2009 సంబంధించి ఆ బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐలది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి 250 నుండి 300 మంది వరకు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత అదే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకి 60-70 మంది మిగిలిపోయారు అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాల కిందట ఇచ్చిన ప్రమోషన్స్ అధ్యక్ష. మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా ఇవ్వాలంటే వీళ్ళు ఎస్ఐలు అధ్యక్ష, వాళ్ళు సిఐలు అయిపోయారు. సేమ్ బ్యాచ్ వాళ్ళందరూ సిఐలు అయిపోయినారు. 6 సంవత్సరాలు అయిపోయింది. డిఎస్పీ ప్రమోషన్కి రెడీ ఉంటారు వాళ్ళు, కానీ వీళ్ళు ఇంకా ఎస్ఐలుగానే ఉన్నారు. వీళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని పోస్టులు లేకపోతే, ఖాళీలు లేకపోతే అధ్యక్ష సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసైనా వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా 70-80 మంది వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు నిజంగానే చాలా అన్యాయం. ఇప్పుడు ఆ సేమ్ బ్యాచ్లో ఉన్న ఎస్ఐలు సిఐ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఇదే కాకుండా మల్టీ జోన్ 2కి సంబంధించి అధ్యక్ష ఇదొక్క బ్యాచే కాదు అధ్యక్ష. 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించిన ఎస్ఐలు కూడా ఈ సీనియారిటీ విషయంలో, ప్రమోషన్ విషయంలో ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా ఉంది అధ్యక్ష. వాళ్ళకు ముందు ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటే మల్టీ జోన్ 2 వాళ్ళకి, మల్టీ జోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్లో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం పునఃసమీక్షించి 2 రేంజ్లకు సంబంధించి, ఆ జోన్కి ఈ జోన్కి సంబంధించిన కంప్లీట్ ప్రమోషన్లో సమీక్షించి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి సీనియారిటీలో ఇబ్బంది లేకుండా ఒక సీనియారిటీ మారుస్తూ ఉంటారు. అట్లా మార్చకుండా సీనియారిటీని కూడా ఫిక్స్ చేసి సూపర్ మెమరీ పోస్టులను క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్లో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉండేటట్టు ఇచ్చేటట్టు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రెండవ అంశం అధ్యక్ష, ఇంకొక అంశం అధ్యక్ష, ఈ హోంగార్డులకు సంబంధించి ఈరోజు కానిస్టేబుల్కి సంబంధించి ప్రమోషన్స్ గురించి అడిగారు కదా అధ్యక్ష. అట్లాగే హోంగార్డులు కూడా కానిస్టేబుల్కి సంబంధించిన సేవలకు ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఎంత సేవ అందిస్తారో హోంగార్డ్స్ కూడా అంతే సేవ అందిస్తుంటారు అధ్యక్ష. కానీ తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక పెన్షన్ ఉండదు అధ్యక్ష, వాళ్ళకి ఏది ఉండదు అధ్యక్ష. అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 9,000 ఉన్న వాళ్ళ ఆందోళన గౌరవ వేతనాన్ని 27,000కు చేశారు అధ్యక్ష. అట్లే ట్రాఫిక్లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 30% అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మహిళా హోంగార్డ్స్కి కూడా మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు జీవిత బీమా, ఆ రోజు బీమా ఏర్పాటు చేసి 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఖర్చులకు కూడా కొంత 10,000 ఎంతో కొంత ఇచ్చి గౌరవించుకున్న సందర్భం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక 15,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు అధ్యక్ష మన దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో ఒక 60 మంది చనిపోయి ఉంటారు అధ్యక్ష. రోడ్డు ప్రమాదంలో అంటే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు మాత్రమే 5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకు మాత్రము ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా ఇవ్వాలని. అదే కాకుండా ఎక్స్గ్రేస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. వాళ్ళకు హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకు పెన్షన్ ఉండదు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల కన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి హోంగార్డులను పర్మనెంట్ చేస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇస్తామన్నారు అధ్యక్ష. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు 60 మంది చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం తప్పిస్తే జీవో అయితే ఇచ్చారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని జీవో అయితే ఇచ్చున్నారు హోంగార్డులకి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఒక్కరికి కూడా ₹1 ఇప్పటి వరకు ఇవ్వలేదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేసి 10 నెలలు అవుతుంది అధ్యక్ష జీవో ఇచ్చి. కాబట్టి వాళ్ళకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర అనే హోంగార్డ్ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు అధ్యక్ష, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కుటుంబంలో ఎవరు చనిపోయినా, హోంగార్డ్ చనిపోయిన వాళ్ళ కుటుంబంలో కారుణ్య నియామకాలు జరుపుతామని చెప్పారు అధ్యక్ష. అది కలగానే మిగిలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎన్నికల కన్నా ముందు హోంగార్డ్స్కి ఏదైతే మాట ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా అమలు చేయాలని, ఈ ప్రమోషన్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రమోషన్స్ విషయంలో ఏదైతే గందరగోళం ఉందో దాన్ని కూడా
ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రివ్యూ చేసి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఈ సీనియారిటీలో ఇబ్బంది లేకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సబితమ్మ గారు చెప్పినట్టుగా ఏకీభవిస్తూ అధ్యక్ష, ఈ ప్రమోషన్ల విషయంలో మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, హైదరాబాద్ రేంజ్లో ఉన్న వాళ్ళకు చార్మినార్ రేంజ్ ఇప్పుడు 2 ఈ మల్టీజోన్లలో ఒక దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 8 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జోన్ 2లో ఉన్న వాళ్ళకు త్వరలో ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకు వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి త్వరగా ప్రమోషన్లు వస్తాయి అధ్యక్ష. దాంతో ఏమవుతుందంటే వీరందరూ వచ్చి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు కాగానే సేమ్ బ్యాచ్మెంట్స్ వారికి సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిసిప్లిన్. కాబట్టి అధ్యక్ష నేను రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, గతంలో కూడా నేను పోలీసులో చేసిన కాబట్టి అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ చేసినాం, మొన్న కూడా మళ్ళీ గౌరవ మన ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. సీనియారిటీ అనేది ట్రైనింగ్లో ఇట్ సెల్ఫ్, ట్రైనింగ్ నుండే సీనియారిటీ ఫిక్సప్ చేస్తే మహారాష్ట్ర లాగానా లేక చెన్నై లాగానా తీసుకుంటే అధ్యక్ష టోటల్గా ఎక్కడ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్ ఎట్లా అరేంజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అధ్యక్ష. అది పెండింగ్ ఉంది అధ్యక్ష, ఫైల్ దాన్ని త్వరగా చేపట్టి మరి గౌరవ మంత్రివర్యులు ఉన్నారు రాసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఆర్ నుండి సివిల్కు కన్వర్ట్ అవుతారు అధ్యక్ష కానిస్టేబుల్, అది కూడా 2017 నుండి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, 4 ఏళ్ల నుండి అవి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా త్వరలోనే ఈ కన్వర్షన్ చేస్తే ఏపీఎస్పీ ఏఆర్ నుండి కన్వర్ట్ అవుతుంటారు అధ్యక్ష. కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు త్వరలో సివిల్ కానిస్టేబుల్గా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. అది పెండింగ్ ఉంది, అది కూడా చూడవలసిన బాధ్యత మంత్రివారులకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈ పోలీస్ సిబ్బందికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. షిఫ్ట్ సిస్టమ్, పోలీసులకి షిఫ్ట్ సిస్టమ్ పెడితే వాళ్ళ పని తీరు మెరుగుపడుతుంది, వారు కూడా మానసికంగా కుటుంబపరంగా అందరితో పాటు సంతోషంగా ఉంటారు. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సాధ్యమైన మేరకు షిఫ్ట్ సిస్టమ్గా మార్చే అవకాశం ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. రెండోది, ఈ సరెండర్ లీవ్స్ అలాగే ఇతర ఎలివెన్సెస్ సంబంధించి టీఏలు, డిఏలు అవి పోలీసులకి సకాలంలో ఇవ్వట్లేదు. అందులో మా కొత్తగూడెం జిల్లా, అందరి పక్క జిల్లా ఖమ్మం కూడా ఇచ్చారు కానీ మా జిల్లాకి ఇవ్వట్లేదు అధ్యక్ష. దానిపైన కూడా అంటే రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు స్పెసిఫిక్గా అసలు ఇవ్వలేదు. 72 టీఏలు ఇట్లా చెప్తున్నారు. అది ఒకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి వారు కంటిన్యూస్గా నిలబడవలసి ఉంటుంది అధ్యక్ష. ఎండ లేకపోతే వర్షం అనేది ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించి తమిళనాడులో సిస్టమ్ ఉంది ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి, అక్కడ వారికి కూర్చునే ఫెసిలిటీ కానీ తమిళనాడులో మన అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ట్రాఫిక్ పోలీసుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల్ని ఆర్డినరీ సిస్టంలో పెట్టే ఆ సిస్టమ్ని తీసివేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యాక్సిలరేట్ ప్రమోషన్స్